దావీదు ఆత్మీయతలో ఉన్నాడు కాబట్టి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాడు. మిగిలిపోయిందే పిన్నే, ఇదిగో కూర, ఇదిగో మిగిలిపోయింది, ఇదిగో ఇది పట్టుకెళ్ళి పిల్లలు నువ్వు తినండి అని చక్కగా మంచి సాంప్రదాయం ఉండేది. అలాంటి సాంప్రదాయాలకి లేవు. ఇంక ఇరుగింటమ్మా పొరుగింటమ్మా ఇంకేమీ లేదు ఇవిడికి. అరే పిన్ని వదిన ఇలాంటి మమకారాలు, ఆప్యాతలు, తల్లి పిల్ల చెల్లి అని ఆప్యాతలు లేవు ఇంకా.
చెప్పించుకోడు. అన్ని దేవుణ్ణే అడుగుతాడు, అన్ని దేవుని యొద్ద నుంచే పొందుకుంటాడు, అన్ని దేవుని కొరకే బ్రతుకుతానంటాడు. ఏది చేసినా కానీ దేవుని కొరకే ఆత్మ సంబంధి కనుక అతడు దేవుణ్ణి అడుగుతాడు. ప్రభువా, ఒక ఆవిడలా ప్రార్థన చేస్తుంది, నీ ఆత్మను పొందుకున్నాను నాయనా, నీ కోసం బ్రతుకుతున్నాను నాయనా, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, మా ఇలాంటి అని కొన్నింటిని చెప్తుంటారు. చెప్పినప్పుడు వాటన్నింటిని రాసుకుని ఆ పేషెంట్ని హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని ఏం చేస్తుంటాడు, అబ్జర్వేషన్లో పెట్టుకుని పరిశోధిస్తాడు. అబ్జర్వేషన్లో పెట్టుకుని ఏం చేస్తుంటాడు, పరిశోధిస్తుంటుంటాడు. పరిశోధించినప్పుడు బీపీ టెస్ట్ చేస్తాడు, షుగర్ టెస్ట్ చేస్తాడు, కండిషన్ ఎలాగుందో టెస్ట్ చేస్తాడు. వీటన్నింటినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టుకుని చూస్తుంటున్నప్పుడు ఎప్పుడైతే కొంచెం ఎక్కడ హెచ్చుతగ్గులు కనపడతా ఉంటున్నాయో, నీ హెల్త్లో ప్రాబ్లమ్స్ ఎలాగైతే కనపడుతున్నా వాటన్నింటినీ మార్పులను బట్టి ఎక్కడెక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయో వాటన్నింటిని కూడా పరిశోధించి నిన్ను అబ్జర్వేషన్లో పెట్టి పరిశోధించి నీకు ట్రీట్మెంట్ ఇచ్చి నీకు అన్నీ బాగున్నాయి అన్న తర్వాత మాత్రమే హాస్పిటల్ నుంచి నిన్నేం చేస్తాడు, ఇంటికి పంపిస్తాడు. అంతవరకు కూడా బాబాయ్ చాలదైపోతుంది, రోజుకింత అయిపోతుందని కింద మీద పడిపోతుంటున్నా కానీ డాక్టర్ గారికి నువ్వు ఏమనుకుంటాడు, డబ్బు మనిషి అసలు పంపిత్తలేదు. అరే, నీ కండిషన్ సరిగా లేదు. ఆయన అబ్జర్వేషన్లో ఆయన అనుకున్నట్టు కానీ హెల్త్ సరిగా లేదు కాబట్టి నేనేం చేయట్లేదు, డిశ్చార్జ్ చేయట్లేదండి.
అవునా? మరి ప్రభు సన్నిధికి వచ్చిన నీవు కూడా దైవజనుడు మిమ్మలను పరిశోధించుకొనుటకు అవకాశమును దైవలేఖనముల ద్వారా దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇలాంటి వాక్యాలు ఎప్పుడు వినలేదా? ఇలాంటి పాటలు ఎప్పుడు పాడలేదా? ఇలాంటి కూటాలు ఎప్పుడు పెట్టుకోలేదా? ఎప్పటి నుంచో వింటున్నాం, ఎప్పటి నుంచో పాడుతున్నాం, ఎప్పటి నుంచో వాక్యాలు ధ్యానిస్తూనే ఉన్నాం. కానీ పరిశోధన అన్నది మనలో కనపట్టలేదు. స్వస్థత కూటాలు, రాకడ కూటాలు, అద్భుత కూటాలు, ఆ కూటాలు, ఈ కూటాలని, అనేకమైన ఆశీర్వాద కూటాలని పేర్లతో మనము ముందు కొనసాగుతున్నాము. కానీ ఆత్మ పరిశోధన కూటాలంటే ఏంటండి అని మీరు ఒకవేళ ప్రశ్న వేసుకోవచ్చు. ఆత్మ పరిశోధన అన్నది ఆత్మ తండ్రిది. నరుని ఆత్మ ఎవరిది? నరుని ఆత్మ ఎవరిది? మా అమ్మదండి అంటుంది మొన్న ఒక ఆవిడ. ఆమెలో ఉన్న ఆత్మ ఎవరిదట? వాళ్ళ అమ్మదంట. మా నాన్నండి అని ఇంకోడు అంటున్నాడు. ఒరే మీ నాన్నలో ఉన్న ఆత్మ అంటే వాళ్ళ నాన్నదండి. ఒరే మనుషులు ఈ ఆత్మలు ఏవి కూడా శరీర సంబంధమైనవి. ఏ నాన్నైనా అమ్మైనా కానీ నరుడు అనబడిన ప్రతి వాని యొక్క ఆత్మ ఎవరిది? యెహోవా పెట్టిన దీపము. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనాడిలా సంపాదన వదలవలై తీసుకుని పోలేవు. పూచిక పుల్లైనా మట్టిలో కలవవలయును. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనాడిలా తీసుకుని పోలేవు. పూచిక పుల్లైనా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. హల్లెలూయా. అరే ఈ ప్రాణం అన్నది శాశ్వతం కాదు. ఏమండి ప్రాణం నాదన్నవాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? మాట్లాడండి. ఒక ఆయన అన్నాడు, నా ప్రాణమా నువ్వు తిను. ఎవరిదంట ప్రాణం? అది సొంతమంట. చూడండి, నా ప్రాణమా తిను. ఎంత గారంగా చెప్పుకుంటున్నాడు. త్రాగు, ఎందుకంటే బోల్డన్ బ్రాండ్లు ఉన్నాయి, తాగు. మాట్లాడరే. ఇంకేం చేయమంటున్నాడు? సుఖించు.
గొప్ప స్వరము నీవు చూచుచున్నది నేను చూచుచున్నాను. ఏ వినబడిందమ్మా? ఆ పక్కనున్న సహోదరికి వినబడలేదు ఆ స్వరం, కానీ ఆ పక్కనున్న ఆవిడికి వినబడింది. ఈ పక్కనున్న ఆవిడికి అన్నీ ఉన్నాయి, పాపం అన్నీ ఉన్న ఆవిడికి ఏమి వినబడలేదు. ఏమీ లేకుండా దీనురాలిగా దయాగుణము కలిగి వాక్యానుసారంగా ఏమున్నా లేకపోయినా యేసుబాబు ఉన్నాడు, నాకు ఆయనే దిక్కు, ఆయనే తోడు, ఆయనే నీడ, ఇంకా ఆయన తప్ప నాకు ఎవడో లేడు బాబయ్య, నువ్వే నాయన, నువ్వే నా గతి, నువ్వు నా గత్యంతరం అని ఏడుస్తుంది కదా. జయించువాడు జయిస్తాడు, రెండవ మరణము వలన ఏ హానియు చెందడంటే ఆత్మ కలిగిన వాడు, ఆత్మ సంబంధి వాడికి రెండవ మరణం ఉండదు. ఏ మరణము? రెండవ మరణం ఉండదు. పుట్టిన ప్రతి వాడును కూడా ఒక్కసారి జన్మిస్తున్నాడు, ఆత్మ సంబంధి అయితే ఒక్కసారే మరణిస్తాడు, రెండవసారి మాత్రం మరణించాడు. ప్రకృతి సంబంధి అయితే డాష్ చెప్పాలి, రెండు సార్లు ఒక్కసారి పుడతాడు, 2 సార్లు మరణిస్తాడు. అంటే ఇప్పుడు ఆత్మ సంబంధులకు ఒకే ఒక మరణం ఉంది. అదే మరణం భౌతికమైన మరణం. ఈ దేహ సంబంధమైన మరణం నీ తీరు మారలేదే విశ్వాసి, ఓ విశ్వాసి. బాధపడలేకపోయాడు మోజుకుంటే ఆయన. పేరు మారింది గాని నీ తీరు మారలేదే విశ్వాసి, ఓ విశ్వాసి, విశ్వాసి, ఓ విశ్వాసి.
నీ ఇంటిలో గాని నీ సంఘములో గాని నీ ఊరిలో నీకుందా నీ ఇంటిలో మంచి సాక్ష్యం నీకుందా పేరు మారింది గాని నీ తీరు మారలేదే పేరు మారింది గాని విశ్వాసీ ఓ విశ్వాసీ పాడమ్మా నీవు పేరుకు క్రైస్తవుడవే నీవు తీరుకు క్రైస్తవుడవే నీవు పేరుకు క్రైస్తవుడవే నీవు తీరుకు క్రైస్తవుడేనా మారు మనసు పొందావా మాదిరిగా జీవిస్తావా మారు మనసు పొందావా క్రీస్తు ప్రేమను కలిగి నీవు ఉన్నావో క్రీస్తును పోలి నీవు నడుచుచున్నావో క్రీస్తు ప్రేమను కలిగి నీవు ఉన్నావో క్రీస్తును పోలి నీవు నడుచు ఆలోచించుము 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 పేరు మారింది గాని నీ తీరు మారలేదే విశ్వాసీ ఓ విశ్వాసీ అయ్యో విశ్వాసీ నీవు బూతులు మానలేదు భాషలు మానలేదు పడ నీవు బూతులు మానలేదు నీవు భాషలు మానలేదు నువ్వు ప్రార్థన మానలేదు నీవు పాపం మానలేదు నువ్వు ప్రార్థన మానలేదు నువ్వు పాపం మానలేదు నులువెచ్చని స్థితిలో నీవు ఉన్నావో నిలకడలేని భక్తి నీవు నిలువెచ్చని స్థితిలో నీవు నిలకడలేని భక్తి నీవు ఆలోచించుము 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 నీవు పేరు మారింది గాని పేరు మారింది గాని విశ్వాసీ ఆడమ్మా విశ్వాసీ బూతులు మానలేదు నువ్వు ప్రార్థన మానలేదు నీవు పాపం మానలేదు అబ్బా నువ్వు బూతులు మానలేదు నీ భాషను మానలేదు నువ్వు ప్రార్థన మానలేదు నీవు పాపం మానలేదు మరి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆత్మీయతలోనికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి అవన్నీ మానేయాలి కదా మీ ఆయన బుగ్గల్లో పెట్టిపోడు చేస్తున్నావా భక్తిగా ఏం చేస్తున్నావు వీడికి వచ్చి ముసుగేసేసుకుని ఎంత భక్తి వినయ విధేయత బాబాయ్ ఈవిడంత భక్తి పరురాలు ఎవరు లేరు ఎందులోకి వచ్చేసావు ఇక్కడికి వచ్చి మనం నటించేస్తున్నాం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మొన్న ఒక ఆయన చెప్తున్నాడండి నన్ను వదిలేస్తే 3 అవుతుంది మరి చెప్పమంటారా చెప్తానే ఉంటాను మరి నాకు 1 గంట వరకు ముగింపు 1 గంట దాటింది ఓకేనా 2-3 గంటలన్నా అవకాశం ఇస్తేనే వస్తానమ్మా అయితే బేగా వచ్చే డాడీ అన్నది నేను బేగానే వచ్చేసాను 1 గంట అయ్యో మరి ఏం చేయను ఇంకా చెప్పమంటారా ఓకేనా ఈరోజు చాలామంది వచ్చి ఓకే అంటే కుదరదు టైం ఉంది నాకు ఈరోజు మన జీవితంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఆత్మీయతలోనికి మనం ఏం చేయలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నాం ఇక్కడికి వచ్చినంత సేపు బాగానే ఉంటున్నాం కదా ఇక్కడ వచ్చినంత సేపు బాగానే ఉంటున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా మారిపోతున్నాం అయితే మీకు చెప్పిన మాటలు ఒకసారి రాకడలో ఆత్మీయులు ఏం చేస్తారు ఆయన స్వరం వింటుంది ఆత్మీయులైన వారు 2వ మరణము ఉండదు ఆత్మీయులైన వారు 3వది వారికి కొత్త పేరు పెట్టబడుతుంది 4వది జీవవృక్ష ఫలములు వారు యుగయుగములు కూడా వారు ఏం చేస్తారు అనుభవించి జీవిస్తూనే ఉంటారు ఇంకా అక్కడ ఆకలి దప్పికలు వారికి ఉండవు 5వది ఒక మాట ఇక్కడ మనకు కనబడుతుంది
అక్కడ యేసయ్యతో మనము ప్రభు చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 20:4 యేసయ్యతో మనము ఏ ఏండ్ల పాలనలో ఆయనతో పాటు మనం ఏం చేస్తాం? రాజ్యం ఏలతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో యేసయ్యతో మనము కొత్త ఆకాశము కొత్త భూమి రాబోతుంది. ఈ కొత్త ఆకాశము కొత్త భూమి రాబోతుంది కాబట్టి ఈ కొత్త భూమి కొత్త ఆకాశములో మనమందరమును కూడా మన యేసయ్య